ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముగ్గురికి భారతరత్న అవార్డును ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ గారికి, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ గారికి, మాజీ ప్రధానమంత్రి మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డును ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ఉన్నా. ముఖ్యంగా తెలంగాణలోని మామూలు గ్రామం నుంచి దేశ అత్యున్నత స్థానానికి ఎదిగి దేశంలో పతనావస్థలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా నిలబెట్టి వల్ల అనేక రకాలైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా భారతదేశం ఎదగడానికి దోహదం చేసినటువంటి పివి నరసింహారావు గారి సేవల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడం నిజంగా తెలంగాణ బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీగా మేము గడిచిన కొన్ని సంవత్సరాలుగా మేము ఈ అంశంలో పోరాటం చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారిని, కేంద్ర పెద్దల్ని ఎన్నోసార్లు మా నాయకులు కేసీఆర్ గారు, అదేవిధంగా గతంలో మేము ఎంపీలు ఉన్నప్పుడు కూడా ఈ అంశంలో వారిని కలిసి మా ప్రయత్నాలు మేము చేసినాం. అదేవిధంగా మా ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు పివి గారి శత జయంతి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించినాం. నెక్లెస్ రోడ్కు పివి మార్గ్ అనే పేరు పెట్టడం కానీ, అక్కడ పివి నరసింహారావు గారి విగ్రహాన్ని పెట్టడం కానీ, వారి సేవల్ని, వారి కీర్తిని, వారి ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పే విధంగా అనేక రచనల్ని, అనేక కార్యక్రమాలని కూడా ప్రజల్లోకి తీసుకొని పోవడం జరిగింది. పివి నరసింహారావు గారి కుటుంబాన్ని కూడా గొప్పగా చూడడం జరిగింది. దాంట్లో భాగంగా వారి కూతురు సురభి వాందేవి గారికి కూడా ఎమ్మెల్సీగా మండలిలో స్థానం ఇచ్చి కూడా గౌరవించింది మా నాయకుడు కేసీఆర్ గారు. సో తెలంగాణ బిడ్డలుగా ఇవాళ మేము గడిచిన కొన్ని సంవత్సరాలుగా మా పార్టీ తరపున చేస్తున్నటువంటి పోరాటం ఫలించింది. కేంద్రం మా విన్నపాన్ని మన్నించి ఇవాళ తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారికి దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని ఇవ్వడం నిజంగా తెలంగాణ బిడ్డలుగా మేమంతా కూడా సంతోషపడుతూ మరొకసారి నేను కేంద్రానికి హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.